హలో ఫ్రెండ్స్, ఈ మధ్య తరచుగా వింటున్నటువంటి పదం గగన్యాన్. గగన్యాన్ అనగానే చాలామందిలో ఉన్నటువంటి అపోహ ఏమిటంటే వ్యోమగామి చంద్రుడిపై అడుగు పెట్టబోతున్నాడు. సో ఇక్కడ గగన్యాన్ ఉద్దేశం వేరు. ఇంతకుముందు మన ఇస్రో చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 అనేటటువంటి ప్రయోగాలు చేపట్టింది. వాటి ఉద్దేశం ఏంటి అంటే చంద్రుడిపై వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడం. కానీ చంద్రుడిపైకి వ్యోమగాములు వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. అంటే మన భారతీయ వ్యోమగాములు వెళ్ళడానికి ఇంకో దాదాపు 16 సంవత్సరాలు పడుతుంది. అంటే 2040ని టార్గెట్గా పెట్టారు. అంటే మన భారతీయ వ్యోమగాములు ప్రస్తుతం చంద్రుడిపైకి వెళ్ళడం లేదని స్పష్టమవుతోంది. మరి ఈ గగన్యాన్ ఏంటి? ఈ మధ్య కేరళలోని తిరువనంతపురంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 వ్యోమగాములను పరిచయం చేశారు. వీరంతా గగన్యాన్ యాత్రలో వెళ్ళొస్తారు. గగన్యాన్ అనేది ఒక అంతరిక్ష యాత్ర. అంటే భూమి నుంచి 400 కిలోమీటర్ల అంతరిక్షంలోకి అంటే పైకి వెళ్ళి వచ్చేటటువంటి యాత్ర. సో అక్కడ ఈ గగన్యాన్ అనేది ఒక వ్యోమనౌక. ఈ వ్యోమనౌకలో 4 వ్యోమగాములు వెళ్ళొస్తారు. ఈ వ్యోమనౌక మన ఇస్రో తయారు చేస్తోంది. ఈ 4 వ్యోమగాములు మన వాళ్ళే. అంటే తొలిసారిగా మన భారతీయులు మన స్వదేశంలో తయారైనటువంటి వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్ళి రానున్నారు అన్నమాట. అక్కడ 3 రోజులు గడుపుతారు. అంటే అక్కడి పరిస్థితులను, వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేస్తారు, అంతరిక్షంలో ఎలా ఉంది అనేది. ఆ తర్వాత తిరిగి ఈ వ్యోమనౌక భూమికి చేరుకుంటుంది. సో ఈ మధ్యనే దీనికి సంబంధించినటువంటి పరీక్షలన్నీ పూర్తయ్యాయి. అంటే ఈ సముద్ర తీరంలో వ్యోమనౌక పైకి వెళ్ళి అంతరిక్షంలో 3 రోజులు తిరిగిన తర్వాత మళ్ళీ భూమిపైకి రావాలి. ఆ భూమిపైకి వచ్చేటప్పుడు సురక్షితంగా ల్యాండ్ కావాలి. సో ఒకవేళ అంటే ఇంతకుముందు జరిగినటువంటి అనుభవాలు ఉన్నాయి. అప్పుడు కొలంబియా ఎలా వెళ్ళిపోయిందో చూసాం. సో అలా జరగకూడదంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, భూమికి ఈ వ్యోమనౌక తిరిగి వచ్చేటప్పుడు భూమికి చేరక ముందే అంటే 17 కిలోమీటర్ల ముందే ఈ వ్యోమగాములందరూ బయటకు అంటే పారాచూట్ల ద్వారా బయటకు వచ్చేస్తారు. సో వాళ్ళు సముద్రంలో ల్యాండ్ అవుతారు. ఈ ప్రయోగాలే ఈ మధ్య ఇస్రో చేపట్టింది. అవన్నీ కూడా సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ ఇయర్ ఈ వ్యోమగాములంతా అంతరిక్ష యాత్రకు వెళ్ళనున్నారు. ఇదివరకు అంటే దాదాపు 40 ఏళ్ల క్రితం, అది 1984లో మన దేశానికి చెందినటువంటి రాకేష్ శర్మ అంతరిక్ష యాత్రకు వెళ్ళొచ్చారు. అంటే ఆ వ్యోమనౌక మన భారతదేశం తయారు చేసింది కాదు, అది సోవియట్ యూనియన్ తయారు చేసినటువంటిది. అంటే ప్రస్తుత రష్యా తయారు చేసినటువంటి వ్యోమనౌక అది. ఆ వ్యోమనౌకలో కొంతమంది వ్యోమగాములు అంతరిక్షయానానికి వెళ్ళొచ్చారు. అప్పుడు మన ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఉన్నారు. అంతరిక్షంలోకి మన దేశం నుంచి రాకేష్ శర్మను పంపించారు. ఆయన మాజీ పైలట్. సో ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ ఇందిరాగాంధీ ఇక్కడి నుంచే ఆయనతో మాట్లాడారు, అంటే సంభాషించారు. అంతరిక్షం నుంచి భారతదేశం ఎలా కనిపిస్తోందని ఇందిరాగాంధీ రాకేష్ శర్మను అడిగారు. సో దీంతో రాకేష్ శర్మ ఏం చెప్పారో తెలుసా? సారే జహాసే అచ్చా, అంటే అంతరిక్షయానం నుంచి ప్రపంచంలోనే భారతదేశం అత్యద్భుతంగా కనిపిస్తోంది ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం అప్పట్లో బాగా పాపులర్ అయింది కూడా. ఇప్పటికీ దాన్ని గుర్తు చేసుకుంటాం. సో 1984 తర్వాత మళ్ళీ మన భారతీయులు అంతరిక్షంలోకి వెళ్ళలేదు. ఇంతకుముందు ఏంటంటే ఉపగ్రహ ప్రయోగాల కోసం మన విదేశాల వైపు చూసేవాళ్ళం. కానీ ఇస్రో ఆ అవసరం లేకుండా చేసింది. ఇప్పుడు విదేశాలే తమ ఉపగ్రహాలను నింగిలోకి పంపడానికి మన దేశం వైపు చూస్తున్నాయి. అది ఇస్రో సాధించినటువంటి ఘనత. ఇస్రో ఇప్పటికీ ఎన్నో ప్రయోగాలు చేపట్టింది. అందులో దాదాపు అన్నీ సక్సెస్, కొన్ని మాత్రమే ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఇక చంద్రమండలంలోని పరిస్థితులను, అక్కడ వాతావరణంలో అధ్యయనం చేయడానికి ఇంతకుముందు చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 అనేటటువంటి ప్రయోగాలు చేపట్టింది. చంద్రయాన్ 1 ఏంటిదంటే అక్కడ చంద్రుడిపైన ల్యాండ్ కాకుండానే అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేసింది. చంద్రుడిపైన నీటి జాడలు ఉన్నట్టు తెలిపింది. చంద్రయాన్ 1 ద్వారా తెలిసింది ఏంటంటే చంద్రుడిపై నీటి జాడలు ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రపంచానికి చాటింది మన ఇస్రో. ఆ తర్వాత ఇస్రో చంద్రయాన్ 2 ప్రయోగం చేపట్టింది. ఈ చంద్రయాన్ 2 ప్రయోగం అంటే సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలనుకున్నారు. కాకపోతే దురదృష్టవశాత్తు ఏంటంటే లాస్ట్ మినిట్లో ఆ ప్రయోగం ఫెయిల్ అయింది. మళ్ళీ ఎక్కడ లోపం జరిగిందో అవన్నీ సరిదిద్దుకొని చంద్రయాన్ 3 తయారు చేసింది మన ఇస్రో. ఈ చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్గా చంద్రుడిపైన సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. దీంతో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసినటువంటి 4వ దేశంగా భారత్ రికార్డులకు ఎక్కింది. ఇక మన ఇస్రో ఎంచుకున్నటువంటి ప్రాంతం ఏంటంటే దక్షిణ ధ్రువం.
చంద్రుడి పైన దక్షిణ ధ్రువం పైన ఇంతవరకు ఏ దేశం కూడా అలా సక్సెస్ కాలేదు. సో మన భారతదేశం అంటే మన ఇస్రో ఈ చంద్రయాన్ 3తో చంద్రుడి దక్షిణ ప్రాంతం పైన సాఫ్ట్ ల్యాండింగ్ చేసి రికార్డ్ సృష్టించింది. సో అక్కడ వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసింది. సో నెక్స్ట్ ఈ చంద్రయాన్ 4 ద్వారా మరికొన్ని ప్రయోగాలు చేపట్టబోతున్నారు. అయితే అది ఎప్పుడు అనేది ఇంకా తేలాల్సి ఉంది. సో తర్వాత మన ఇస్రో లక్ష్యం ఏంటంటే చంద్రుడిపైకి వ్యోమగాములను పంపడం. సో ఇంతకుముందు ఎప్పుడో అపోలో 11లో సో అమెరికా కొంతమంది వ్యోమగాములను ఈ చంద్రుడిపైకి పంపింది. సో అందులో మొదట చంద్రుడిపై అడుగుపెట్టినటువంటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. సో కానీ భారతదేశం నుంచి ఇప్పటివరకు చంద్రుడి పైన ఎవరు అడుగు పెట్టలేకపోయారు. సో ఆ ప్రయోగాలు కూడా సాగుతున్నాయి. అయితే ఇది సాధ్యం అవ్వాలంటే 2040 వస్తుంది అనేటటువంటిది ఒక అంచనా. సో ఈలోపు ఇస్రో చేయాల్సినటువంటి ప్రయోగాలు చాలా ఉన్నాయి. వీటిలో మొదటిది అంతరిక్ష కేంద్రం నెలకొల్పడం. 2035 నాటికి ఇది కూడా పూర్తవుతుందని భావిస్తున్నారు. సో అలా టార్గెట్ తోటి అది ఎంత అంటే దాదాపు 1,00,000 కిలోల పైన బరువు ఉండేటటువంటి ఈ అంతరిక్ష కేంద్రం అక్కడ ఆటోమేటిక్గా అది సెట్ అయ్యేలాగా దాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పుడు ప్రయోగాలు జరుగుతున్నాయి. సో ఈ మధ్యనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ విషయమే ప్రకటించారు. సో ఈలోపే అంటే వచ్చే సంవత్సరం గగన్యాన్ చేపడుతుంది. గగన్యాన్లో 4 వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడ భూమి నుంచి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో 3 రోజులు గడిపి తిరిగి భూమిపైకి వస్తారు. సో ఈ ప్రయోగం వేరు, చంద్రుడిపైకి అడుగు పెట్టడం అది వేరు. ఇక్కడ గగన్యాన్ అంటే ఈ మానవ సహిత ప్రయోగం చేపట్టడానికి ముందు మన ఇస్రో మరో ప్రయోగం చేయనుంది. అదేంటంటే గగన్యాన్ 1లో ఒక వ్యోమమిత్ర అనేటటువంటి హ్యూమనాయిడ్ రోబోను పంపిస్తుంది. ఈ హ్యూమనాయిడ్ రోబోను ఇప్పటికే ఇస్రో తయారు చేసింది. ఆ హ్యూమనాయిడ్ రోబో పేరు వ్యోమమిత్ర. ఇంతకుముందు రోబో సినిమాలు చూశారు కదా, చిట్టి. సో అలాంటి ఒక రోబో అన్నట్టు. సో ఇంతకుముందు హ్యూమనాయిడ్ రోబోలు చాలా తయారు చేశారు. సో అయితే ఇస్రో తయారు చేసినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి హ్యూమనాయిడ్ రోబో గగన్యాన్ 1లో అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేస్తుంది. సో ఈ గగన్యాన్ 1లో వ్యోమమిత్ర సేకరించినటువంటి సమాచారం అత్యంత కీలకమైంది. సో దాని ఆధారంగా ఎలాంటి లోపాలు ఉన్నాయి వాటిని సరిదిద్ది ఆ తర్వాత ఈ గగన్యాన్ మిషన్ ప్రారంభమవుతుంది. గగన్యాన్ మిషన్ సక్సెస్ కావాలని మనము కోరుకుందాం. నమస్తే.